अनुग्रह कटाक्ष सिद्धि द्वारा समस्त लोक कल्याणार्थ लोके समस्त सुभिक्षता सिद्ध्यर्थ शाकांबरेश्वर गुणे बलुशलम्ब देवता प्रीत्यर्थे यथाशक्ति नानाविध प्रबलवत्र पुष्पाक्षतांगत्वेन ध्यायामि गन्धं पुष्पं गोवन्दे मन्नैवेद्य तत्काल एकहारदान् दर्शयामि नमस्करोमि। जय बोलो श्री बलुशलम्ब तल्ली की श्रीमात्रे नमः। श्री बलुशलम्मदेव्ये नमो नमः। ఈ చరాచర జగత్తుని తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థలయందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుశలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం, ఎంతో మంది వారి వారి కోరికలు అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారి జీవితంలో వారి యొక్క సమస్త సౌఖ్యాలు అనుభవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారందరూ కూడా చల్లగా ఉండడం మనం ప్రత్యక్షంగా నిదర్శనంగా చూస్తున్నాం. మరి ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరము కూడా అత్యద్భుతంగా ఆషాఢమాసంలో నిర్వహించుకునేటువంటి ఆ యొక్క శాకాంబరి మహోత్సవాలలో భాగంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఆషాఢమాసం బహుళపక్షంలో వచ్చినటువంటి యొక్క షష్ఠి మహాకాలంలో ఆ అమ్మవారికి ఆ యొక్క తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క ప్రోద్బలంతో మా యొక్క పాతూరు శ్రీరంగం రామాంజనేయులు గారు వారి యొక్క మిత్ర బృందం యొక్క సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యనిర్వహణాధికారి శ్రీ రవిశంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క అందరి సహకారంతో అమ్మవారికి ఈ రోజున శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. శాకాంబరి అమ్మవారి యొక్క దర్శనం మనందరికీ కూడా ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తుందయ్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితాంతము కూడా అన్నపానీయాలకి లోటు లేకుండా వారి యొక్క సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు లోటు లేకుండా అమ్మవారు ఆశీర్వదించి మనందరికీ కూడా 10 మందికి పెట్టేటటువంటి స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెబుతుంది శాస్త్రం. కాబట్టి ఒకానొక కాలంలో ఈ యొక్క భూమండలమంతా క్షయం వచ్చి ఆ ఆకలి అలమలతోటి ప్రతి మానవుడు కూడా అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలని చూసి అమ్మవారే స్వయంగా ఆవిడ ఒంటి నిండా వివిధమైనటువంటి కూరగాయలు ఫలాలు పుష్పాలు ఇత్యాదిగా ఎన్నో విరివిగా ధరించి అమ్మవారి ఈ భూమండలమంతా తిరిగిందని శాస్త్రోక్తం చెబుతోంది. దాని ప్రకారంగా అప్పటి నుండి కూడా అమ్మవారికి వివిధమైనటువంటి అనేక కూరగాయలతో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని శాకాంబరిగా దర్శించి మీ యొక్క జీవితంలో కావాల్సినటువంటి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు తొలతూగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.